అదానీ ఒప్పందాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రత్యేక హోదా విభజన హామీల సాధనా సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు. ఏపీలో అదానీ ఒప్పందాలపై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారన్నారు చలసాని. విభజన హామీలు రాష్ట్రానికి శ్వేత వంటివన్నారు. హోదాకు సంబంధించి తాము చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అయిందన్నారు. విభజన హామీలపై కోర్టుకు వెళ్లేవారు మాతో సంప్రదించి ఆలోచించి వెళ్లాలని కోరారు. విద్యుత్ ఒప్పందాలపై ప్రభుత్వం సహా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసుకోవడాన్ని చలసాని తప్పుపట్టారు. అదానితో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసి ఏపీ జెన్కోకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. 2027 మార్చి వరకు ప్రత్యేక హోదా వచ్చే రాయితీలు ఈశాన్య రాష్ట్రాలకు అనేక రాష్ట్రాలు కొనసాగుతున్నాయి. అది పాయింట్ 1 అండి. దయచేసి దీంట్లో ఆశలు కోల్పోవద్దు. ఏదో గొప్పగా లక్షల కోట్లు వచ్చేసి అది వచ్చేసి ఇది వచ్చేసి ప్రతి ప్రకటనలు వదలగొట్టద్దు. ఖచ్చితంగా ఎందుకు వస్తారు? రాయితీలు ఉంటే వస్తారు. గుజరాత్ గిఫ్ట్ సిటీకి ఎందుకు వెళ్తున్నారు? 100% ఎగ్జామ్ ఇచ్చేసారు. అక్కడ హామీలు ఏ రాయితీలు ఉన్నాయి, ఏ కాగితం మీద రాసి ఇచ్చారండి. ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నారు. అక్కడ మనకు హామీ ఉంది. బై కండిషనల్ వెరిఫికేషన్ సమైక్యాంధ్ర ఉద్యమాల్లో ప్రాణ త్యాగాలతో, హోదా ఉద్యమాలతో ప్రాణ త్యాగాలతో సాధించుకున్న దానికి మీకు ఏమీ లేదంటే ఎలా కుదురుతుందని చెప్పి మనం చేస్తాం. ఇది రెండో విషయం ఏంటంటే అదానీ గారు అండ్ కంపెనీ వీళ్ళు లక్షల కోట్ల గురించి మాట్లాడుతున్నారు. సామాన్య ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఆయన మీద ఈయన మీద ఎలా అయిపోయింది. 5 రూపాయలు మీరు ఇచ్చినప్పుడు దమ్ముంటే ₹2.49 నేను ఇచ్చాను. దమ్ముంటే రద్దు చేయండి అదానీ గారి ఒప్పందాలని గౌరవ ప్రతిపక్ష నాయకుడు అంటే హోదాలపైన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఛాలెంజ్ చేస్తున్నారు. అటు పక్కన చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రభుత్వం డైరెక్ట్ కాకపోయినా అదానీ గారు ఉన్నారు కాబట్టి 1750 కోట్ల రూపాయల లంచం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నట్టు ఆ ప్రభుత్వ వర్గాలు కానీ పార్టీ వర్గాలు కానీ ఆరోపిస్తున్నాయి. మాకు దీంట్లో కావాల్సింది రెండింటి విషయాల్లో మేము అంటలేదు. అది న్యాయస్థానాలు నిర్ధారిస్తాయి ఎవరు దాంట్లో ఏం చేశారు, లక్షల కోట్ల లాభం పొందారని. కానీ నేను అడుగుతున్నాను దాంట్లో దమ్ముంటే రద్దు చేయమని చెప్పి ఒక ప్రతిపక్ష నాయకుడు అడుగుతున్నప్పుడు వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మై హంబుల్ రిక్వెస్ట్ టు ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కళ్యాణ్ బాబు గారు ఒకటే విజ్ఞప్తి చేస్తాను. దయచేసి మీ దృష్టి పెట్టండి. లక్షల కోట్ల రూపాయల ఇష్యూ భావితరాలు బలి చేస్తున్నారు. అందువల్ల నేనేం కోరుతున్నాను, మేము ఏదో మాట్లాడి వెళ్ళిపోవడం కాదు, నిర్మాణాత్మక సూచన కూడా చేయడానికి ఉంది. మేము అందరం ఇక్కడ 2027 మార్చి వరకు ప్రత్యేక హోదా వచ్చే రాయితీ